పోతుంది. బెల్ మోగుతుంది కదా, అమ్మ వచ్చినట్టుంది. దెబ్బన వెళ్ళి దర్వాజ తెరుస్తా నాకు. అమ్మ వస్తుందంటే ఇది వచ్చి ఎదురునే దాపరమైంది. దీని ఇల్లు షావి కూడా దీని దగ్గర పెట్టుకుంది. ఎప్పుడు పడితే అప్పుడు దర్వాజా తెరవక ముందే వచ్చి ప్రత్యక్షమైతే దీని ముఖంలో చెప్పు ఎంత భయపడి వచ్చిండ్రా నాయన. ముఖం అసలు దయ్యం చింపాంజీ ముఖం పాడైంది. ఏమైంది ముఖం గడ్ల తెరిచి గడ్ల చూస్తున్నావు? ఏమైంది దయ్యం చూసినట్టు చూస్తున్నావు ఏంది? ఏం లేదు గట్ల సడన్ గా వచ్చేసరికి కొంచెం భయపడ్డా గానీ ఏమైంది గిట్ల వచ్చిర్రు? అదే ఇక ఎండాకాలం కదా, బాగా ఎండలు కొడుతున్నాయి. నీళ్ళు కూడా కొంచెం పచ్చడి చేసి వాడాలంట. మరి అదే చెప్పడానికి వచ్చిన జర నీళ్ళు కొంచెం కొంచెం వాడుండ్రి. ఇక నీళ్ళు పొద్దున 1 గంట పొద్దుకి 1 గంట గంట మాత్రమే ఇడుస్తాను నేను. ఎంత కావాలో గంతనే పట్టుకోండి. గదే చెప్పడానికి అని వచ్చిన. అయ్యో అవునా, మరి ఈ విషయం జర ఫోన్ చేసి చెప్తే అయిపోవు కదా. పాపం మీరు మెట్లన్నీ ఎక్కి వచ్చినట్టున్నారు పాపం. ఏం చేద్దాం, ఫోన్ చేస్తే చేయొచ్చు కానీ ఎందుకని నేనే వచ్చి అట్లా ఇల్లు చూసినట్టు ఉంటుందని వచ్చి చెప్తున్నా. ఈ ఇల్లు చల్లగుండా ఎవరికన్నా ఉందారా ఇల్లు? నీ అవ్వ ఇల్లు చూడడానికి కోసం ఎట్లెక్కి వచ్చిందంట. దీని ఇల్లు కింద ప్రీతి ఇది కిరాయికి ఎందుకు ఇచ్చి కాపాల్సి వచ్చిందో మరి ఏం దాపరమైందో. అవునా, సరే సరే మేము మరి ఎప్పుడు ఇడుస్తారు టైం చెప్తే ఆ టైంకే వాడుకుంటాం. మరి నీళ్ళు పొద్దున 5కే వేస్తాను. 5 నుంచి 6 వరకు ఉంటుంది మబ్బుల. ఇక రాత్రి 10కే వేస్తాను. 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఏంది గంత పొద్దున్న అనబట్టివి లేవవా ఏంది నువ్వు గంత పొద్దున? నేను లేచినా లేవకపోయినా నీ ఇష్టం. నేను మాత్రంగా 5కే వేస్తాను, తర్వాత 10కే వేస్తా. ఇక నీకు కావాలని చెప్పి ఆయన పెద్ద పెద్ద అండలు నింపావు, కొన్ని నింపుకో సరేనా? ఇక ఇద్దరే కదా ఎన్ని నీళ్ళు ఓడిస్తాయి కానీ. ఇక అదే ముచ్చట చెప్దామని వచ్చిన. సరే సరే. ఓ దీన్ని మనిషి అంటారా మరి ఏమంటారు? దీని చింపాంజీ ముఖం. దీన్ని నాకెక్కడ దాపరమైందిరా నాయన. నీళ్ళంట పబ్బు వేస్తుందంట 5కి. ఇది ఎందుకు ఇట్లా? దీనికి ఏమన్నా నాతో పగలున్నాయా? మరి ఏమన్నా ప్రతీకారం తీసుకోవాలనుకుంటుందా ఇది? నాకు ఏం అర్థమైతలేదు. ఏదో పగ పట్టిందని తీరే చేస్తుంది కదా అంతా. సరే గంట సేపు వేస్తా అంటుంది. ఇక దాన్ని కూడా ఒప్పుకున్నా కానీ ఇక అంత 5కి వేస్తే ఏంది? అయ్యో ఇది చెప్తే కూడా వినేటట్లేదు. బిడ్డ ఎట్లున్నవే? ఆగో అమ్మా నువ్వు అని రా. ఏమైంది బిడ్డ? ముఖమంతా గట్ల చిన్న పోయింది, ఏమైంది? ఏం లేదే, ఇక నీకు చెప్పినా కదా మా ఇంటిది. ఇక అదే వచ్చి మొత్తం లెక్చర్ వీగిపోయింది ఇప్పుడే.